బిఫోర్ క్రిస్టమస్ నేను ఈ చర్చ్ గురించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు తీద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్టమస్ ముందు చర్చెస్ ఎలా ఉంటాయి, క్రిస్టమస్‌కి ఎంత బాగా డెకరేట్ చేస్తారు, ఎంత ఆ వైబ్ అనేది ఎంత బాగుంటుందో. ఇదైతే క్రిస్టమస్ ముందు నేను ఈ చర్చ్‌కి వెళ్ళినప్పుడు అసలు స్టార్టింగ్ వీడియో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే అంత పెద్ద చర్చ్ వైట్ ఫీల్డ్‌లో ఇది. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చర్చ్‌కి ఒక సైడ్‌న ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. మనం స్టెప్స్ ఎక్కి వెళ్ళే కొద్దీ మొత్తం జీసస్ ఒక హిస్టరీనైతే పెద్ద పెద్ద స్లేట్స్ మీద ఆయన స్టోరీ రాస్తూ ఉన్నాయి. పైకెళ్ళే కొద్దీ 1, 2, 3 అలా అయితే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర అలా దేవుడు బొమ్మలేసి కింద అయితే స్టోరీ రాసి ఉంటుంది. నేనైతే కొంచెం పైకే వెళ్ళాను. ఎందుకంటే అప్పటికి చాలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా నైట్ ఎలా ఉంటుందో లేదో అని. చూస్తున్నారు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా స్టెప్స్ అయితే ఉంటాయి. అలా ప్రతి స్టెప్ దగ్గర అయితే అలా జీసస్ యొక్క స్టోరీ, తను ఎలా సిలువ వేయబడ్డాడు, ఆ తర్వాత ఎలా జరిగింది అనేది మొత్తము. ఇది మొత్తం చూడడానికి ఒక పెద్ద గార్డెన్ లాగా ఉంది అండ్ ఫారెస్ట్‌లో కూడా అనిపిస్తుంది ఒక పాయింట్‌లో. దాని మధ్యలో ఇది కట్టినట్టు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఇలా స్టెప్స్. ఇంకా చాలా పైకైతే ఉంది. మేము ఇంకా ఇది కింద మాత్రమే తీసాను. అలానే చర్చ్‌కి ఒక సైడ్ కూర్చోవడానికి అలా టేబుల్స్ కూడా వేసున్నాయి. ఇది మొత్తం మీరు ఎప్పుడైనా విజయవాడ గుణదల చర్చ్ చూసారా? అదైతే స్ట్రైట్‌గా ఉంటుంది స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇది అలా లేదు. మనకి రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి అలా అయితే అటు ఇటు ఉన్నాయి. ఇక్కడ ఈ స్టెప్స్ ఎక్కితే ఇలా అయితే ఉంది. లోపల ఒక చిన్న రూమ్‌లా ఉంది. మేమైతే అసలు వెళ్ళలేదు. లోపల మరి ఏముంటుందో. ఆ డోర్ ఏదో ఓపెన్ చేసి ఉంది. ఏమనిపిస్తుందంటే దేవుడిని చనిపోయి సమాధిలో పెట్టిన తర్వాత ఆయన ఆ రాయిని అలా తీసేసి బయటకు వస్తారు కదా, మేబీ అక్కడ అదేమన్నా క్రియేట్ చేద్దామని ఏమన్నా పెట్టారేమో. చాలా పెద్ద ప్లేస్ ఈ చర్చ్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒకటి మొత్తం కంటిన్యూస్గా అయితే లేవు. అక్కడొకటి 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 అయితే ఉన్నాయి. ఇదైతే 14 జీసస్ ఈజ్ బరీడ్. ఇంకా ఫైనల్గా మీరు పైకి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ స్టార్టింగ్ అయితే ఇదనమాట ఎంట్రన్స్ దానికి. దీనికి ఇంకా ఈ స్ట్రైట్గా మీరు వెళ్ళిపోతే పైకి అనేది వెళ్తారు. ఇదైతే మెయిన్ చర్చ్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్డు మీదే ఉంటుంది ఈ చర్చ్ వైట్ ఫీల్డ్లో. చాలా పెద్ద చర్చ్, చాలా పెద్ద ప్లేస్. ఇది చర్చ్ అంతా ఒక సైడ్కి ఉంటుంది. అదే ప్లేస్లో ఇంకో సైడ్కి ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక కొండలాగా ఉంటుంది. మేరీమాత విగ్రహం ఉంటుంది. అలానే స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కేసి పైకైతే వెళ్ళొచ్చు. ఇంకా చర్చ్ లోపల చాలా పెద్ద చర్చ్. చర్చ్ కూడా ఒక 2-3 ఫ్లోర్స్ అయితే ఉంది. మనకి చాలామంది అయితే వస్తున్నారు. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ప్లేస్ లేకపోతే వేరే ఫ్లోర్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఫైనల్గా అయితే చర్చ్ లోపల ఫోన్ ఎలో లేదు. మనము వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీయాలి అంటే పర్మిషన్ కావాలన్నారు. సో నేను కంప్లీట్గా తీయలేకపోయాను. ఇక్కడైతే పిల్లలకి డ్యాన్సెస్ నేర్పిస్తున్నారు. క్రిస్టమస్కి పిల్లలకి స్కిట్స్, అలానే డ్యాన్స్లు, అలానే పాటలు అవన్నీ నేర్పిస్తున్నారు. యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఇంకా క్రిస్టమస్కి. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే చాలా పెద్ద పశువుల పాకనైతే వేస్తారు. ఈ చర్చ్ మొత్తానికి పెద్ద అట్రాక్షన్ అయితే అదే. సో ఆ పెద్ద పశువుల పాక వేయడానికి వాళ్ళైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేసారు. నేను వన్స్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి కంప్లీట్గా చర్చ్ని డెకరేట్ చేసినప్పుడు కంప్లీట్గా అయితే పార్ట్ 2 వీడియో అయితే తీస్తాను. ఇదైతే బిఫోర్ క్రిస్టమస్ చర్చ్ ఎలా ఉంది, ఆఫ్టర్ క్రిస్టమస్ అనేది నేను పార్ట్ 2 వీడియో తీస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి పార్ట్ 2 వీడియోని అలానే క్రిస్టమస్ సెలబ్రేషన్స్ని ఈ చర్చ్ ద్వారా చూడాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.